శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి కుజ భగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు పరిమితిని మించి అలసైపోకండి. మీరు చేస్తూ ఉన్న పనుల్లో ఒత్తిడికి గురి అవుతారు. తగిన విశ్రాంతి తీసుకోవడం మీకు ఈ సమయంలో అవసరం. ఇక ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి డబ్బు ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. రాబోయే రోజులలో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే గనుక డబ్బులను పొదుపు చేయడం మొదలు పెట్టండి. ఆర్థిక పరంగా ఒక మంచి లబ్ధి చేకూరనుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు మంచి సమయం నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మీరు చేసే పనులు సమయానికే పూర్తి అవుతాయి. పై అధికారుల మెప్పుని పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలిస్తాయి. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేస్తారు. అందరూ మీకు సహాయపడతారు. మంచి సపోర్ట్తో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలలో మీరు పాల్గొంటారు. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అది మీ కెరియర్ పరంగా మీకు మంచి అభివృద్ధి చూస్తారు. ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే మీ లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వ్యక్తిగత సంబంధమైన విషయాలు ఎవ్వరితో పంచుకోకూడదు. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. ఎందుకంటే రాబోయే రోజులలో ఒక మంచి అవకాశం మీకు రాబోతూ ఉంది. ఈ విషయాలు ముందుగానే చెప్పడం ద్వారా మీరు ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి సీక్రెట్గా ఉండటమే మంచిది ఈ సమయంలో. ఇక ఈ రాశివారు మీ దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశివారు మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడటానికి, అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు మరిన్ని కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అద్భుతంగా నడుస్తోంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అదృష్టయోగం గోచరిస్తోంది. ఉద్యోగ బలం బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. న్యాయపరమైన విషయంలో లాభపడతారు. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శుభవార్త వింటారు. ఇష్టదేవత సందర్శనం మనశ్శాంతినిస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది. కొందరి వల్ల సమస్యలు ఎదురవనున్నాయి. బుద్ధిబలంతో అధిగమించాలి. ఉద్యోగంలో శుభ ఫలితము ఉంది. వ్యాపారంలో జాగ్రత్త పడాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం అందుతుంది. సమష్టిగా ముందుకు సాగాలి. శివ ఆరాధన ఉత్తమం. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి సూచితం. ఇష్టమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. భూగృహ యోగాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. నూతన కార్యాలు ఆరంభిస్తారు. సమస్యలు తొలగుతాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. సూర్యనారాయణమూర్తిని దర్శించండి. శుభం జరుగుతుంది. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది. కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది. ధనబలం పెరుగుతుంది. పలు మార్గాలలో అభివృద్ధి చెందుతారు. అపోహలు తొలగుతాయి. నలుగురికి మేలు చేస్తారు. ఆవేశపరిచేవారు ఉన్నారు. కాకపోతే రాత్రిలోగా అన్ని సర్దుకుంటాయి. ఇష్టదేవ ఆరాధన శుభప్రదం. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే
నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ధనలాభం సూచితం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం. లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి. పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించండి, మంచి జరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జీవితం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయాలి. సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. వ్యాపారంలో చిక్కులు ఉంటాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. దగ్గరి వారి నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. మిత్రుల సహాయం తీసుకోవాలి. ఒక మేలు చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్త. అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. భవిష్యత్తు శుభప్రదం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ జీవితాన్ని అందిస్తాయి. ఘనమైన కీర్తి సొంతమవుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఇష్టదైవాన్ని దర్శించండి, మనశ్శాంతి చేకూరుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తోంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. ముఖ్య కార్యాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చు విషయంలో ఆలోచించాలి. బంధువులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. అపార్థాలకు తావివ్వకూడదు. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఇష్టదేవ స్మరణ శుభప్రదం. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి శుభకాలం నడుస్తోంది. కష్టపడితే విజయం త్వరగా వస్తుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలను చాకచక్యంగా ఎదుర్కోవాలి. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. శుభవార్త శక్తినిస్తుంది. ఇష్టదేవ దర్శనం మంచిది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. స్వయంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. మిత్రుల అండతో ఆపదలు తొలగుతాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ధనయోగం ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంకల్ప శక్తితో ఉద్యోగంలో లాభపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎదురు చూస్తూ ఉన్న పనిలో పురోగతి ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. అధికార లాభము ఉంది. లక్ష్మీ ఆరాధన ఉత్తమం. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.